దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులుగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు నెర్సు నాగసత్యం యాదవ్ను నియమించడంపై ఏలూరు జిల్లా మరియు నగర యాదవ్ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏలూరు జిల్లా యాదవ్ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు చిదరబోయిన శ్రీనివాసరావు, రాష్ట్ర యాదవ్ సంఘ ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ, జిల్లా యాదవ్ సంఘ గౌరవ అధ్యక్షులు కిలారపు శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా యాదవ్ సంఘ కోశాధికారి గొర్ల రామారావు, ఏలూరు నగర యాదవ్ సంఘ అధ్యక్షులు బొట్ట అజయ్, దెందులూరు నియోజకవర్గ యాదవ్ సంఘ అధ్యక్షులు దిమ్మిటి రమేష్, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి చిట్టుబోయిన సాయిబాబు, ఏలూరు నియోజకవర్గ యాదవ్ సంఘ అధ్యక్షులు ఆకుల గంగాధర్ తదితరులు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ముఖ్యంగా యాదవులకు అన్ని అంశాల్లో పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం హర్షదాయమని యాదవ్ సంఘ నాయకులు పేర్కొన్నారు. చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులుగా మురుగుడు సూర్యనారాయణ యాదవ్ను నియమించడం పట్ల జిల్లా యాదవ్ సంఘ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా కిలారపు బుజ్జిని ఏలూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమించినందుకు ఏలూరు శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి జిల్లా యాదవ్ సంఘ నాయకులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ వర్గాలకు చెందిన గంటా ప్రసాదరావుని ఏలూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా నియమించడంపై కూడా జిల్లా యాదవ్ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పరిశీలకులుగా టీటీడీ బోర్డు మెంబర్ నెర్సు నాగసత్యం గారిని నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, అలాగే చింతలపూడి నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులుగా ముదునూరి సూర్యనారాయణ గారిని నియమించడం సంతోషం వ్యక్తం చేస్తూ, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఏలూరు నగర కార్యదర్శిగా మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయోభిలాషులు కిలారపు బుజ్జి గారిని నియమించినందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని గారికి మా జిల్లా యాదవ్ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి యాదవ్ సంఘం తరఫున ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శాసనసభ్యులు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే బీసీలకు మరియు బీసీల్లోని మా యాదవులకు అత్యున్నత స్నానాన్ని కల్పిస్తున్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా సామాజిక సాధికారతను ఆయన మంచి స్నానం కల్పించి ఎటువంటి ముఖ్యమంత్రి చేయని పనిని చేస్తున్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఏలూరు జిల్లా అధ్యక్షులు, అలాగే ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి ఎప్పుడూ మనం రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కానీ, అలాగే భీమవరంలో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆ జిల్లాలో కానీ పరిశీలకులుగా చాలామంది నియమించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా దెందులూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ నెర్సు నాగసత్యం గారిని పరిశీలకులుగా ఎన్నిక చేయటం, అలాగే చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా ముదునూరి సూర్యనారాయణ గారిని ఎన్నిక చేయటం, అలాగే ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా మా యాదవ్ సంఘ గౌరవ అధ్యక్షులు, అలాగే మా ఆప్తులు కిలారపు శ్రీనివాసరావు బుజ్జి గారికి కూడా మరి ఈ పదవిని ఇవ్వడంతో మా యాదవులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన అందరికీ తెలుసు ఏలూరు జిల్లా వారి సమక్షంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఏలూరు జిల్లాలో బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో ముఖ్యంగా యాదవులు ఎక్కువ మంది ఉన్నారు. ఇది గుర్తించి దెందులూరు నియోజకవర్గం, అలాగే ఏలూరు నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా బీసీలకి పార్టీ తరఫున సమన్వయకర్తలుగా నియమించి వారిని పైకి తీసుకురావడానికి ఆయన తీసుకున్న నిర్ణయం యాదవ్ సంఘం తరఫున మేము హర్షించదగ్గ విషయం. దీనికి మేమంతా కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి తమ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఏలూరు నియోజకవర్గంలోని గంటా ప్రసాదరావు గారిని, బీసీ నేత గంటా ప్రసాదరావు గారిని ఈ ఎన్నికల పరిశీలకులుగా నియమించడం హర్షదాయకం. ఇది బీసీల అందరి తరఫున కూడా మేము
సంతోషంగా చెప్పుకుంటున్న విషయం ఇది. అదేవిధంగా మా సోదరుడు, మా గౌరవ అధ్యక్షుడు కిలార్ బుజ్జి గారు నగర వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా నియమితులు కావడం మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ విషయాన్ని అనౌన్స్ చేయడానికి మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది.